అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2024 సంవత్సరం డిసెంబర్ మాసము 11వ తారీఖు బుధవారం నాటి ధ్యానాంశము. కనిపెట్టుకుని వారు సిగ్గునందరు. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 23వ వచనమందు, నేను యెహోవాననియు నా కొరకు కనిపెట్టుకుని వారు సిగ్గునందరనియు అప్పుడు నీవు తెలుసుకొందువు. యెహోవా కొరకు కనిపెట్టువారు ఎన్నడూను సిగ్గునందక యుందురు. ఒక వయసు మళ్ళిన బోధకుడు ప్రభువు కొరకు సహనముతో కనిపెట్టుకుని యుండు సంగతిని గూర్చి ప్రసంగించెను. అప్పుడు ఒక చిన్నవాడు ఆయనను ప్రశ్నించాలని తలంచి, బోధకుడా, సహనముతో ఉండినట్లయితే సమస్యమును సాధించవచ్చును అని చెప్పుచున్నారు. ఓటి కుండలో సహనముతో నీళ్లను తీసుకొని వెళ్ళినట్లయితే నీళ్ళన్నీ ఒలికిపోవును కదా. పరిగెత్తుకొని వెళ్తేనే కదా కొంచెమైన నీళ్లను తీసుకొని వెళ్ళగలము అని అడిగాను. అందుకు ఆ బోధకుడు, తమ్ముడా, ఆ నీళ్లు మంచుగడ్డగా మారు వరకు సహనంతో కనిపెట్టుకొని ఉన్నట్లయితే ఒక బొట్టు నీళ్లు కూడా ఒలికిపోకుండా తీసుకొని వెళ్ళవచ్చును కదా అని అడిగాను. అందుకు ఆ చిన్నవాడు సిగ్గునొందెను. లేఖన గ్రంథమును చదువుచున్నప్పుడు ఎవరెవరు సిగ్గునొందుదురు అను సంగతిని, ఎవరెవరు సిగ్గునొందక ప్రార్థనతో నిలబడుదురు అను సంగతిని తెలుసుకొనగలము. 1, ప్రభువును పగబట్టువారు సిగ్గునొందురు. యోబు గ్రంథము 8వ అధ్యాయము 21వ వచనం. 2, ప్రతిమలను పూజించువారు సిగ్గునొందుదురు. 97వ కీర్తన 7వ వచనం. 3, సియోను పగవారందరూ సిగ్గుపడి వెనుకకు త్రిప్పబడుదురు. 129వ కీర్తన 5వ వచనం. అయితే ప్రభు కొరకు కనిపెట్టువారు సిగ్గునొందరు. యెషయా గ్రంథం 49వ అధ్యాయము 23వ వచనం. ప్రభునందు నమ్మిక ఉంచువారు సిగ్గునొందక పోదురు. 22వ కీర్తన 5వ వచనం. యథార్థవంతులు ఆపత్కాలమునందు సిగ్గునొందరు. 37వ కీర్తన 19వ వచనం. ప్రభు యొక్క ఆజ్ఞలను గైకొని వారు సిగ్గునొందక పోవుదురు. 119వ కీర్తన 6వ వచనం. అబ్రాహాము ఆశీర్వాదకరమైన సంతతి కొరకు కొనసాగించి 25 సంవత్సరముల నమ్మికతో కనిపెట్టుకుని ఉండేను. తన యొక్క భార్యకు స్త్రీలకు గల ధర్మము నిలిచిపోయినప్పటికీ, తన యొక్క శరీరము మృతుతుల్యమైన స్థితిలో కనబడినప్పటికీ ప్రభు యొక్క వాగ్దానము నమ్మి కనిపెట్టుకుని ఉండేను. చివరకు మందహాసపు తనయుడు అను పేరును పొందుకొను ఇస్సాకును ప్రభు ఆయనకు అనుగ్రహించాను. ఇస్సాకు ద్వారా ఆకాశపు నక్షత్రం వలె సంతతి కలుగు చేయబడెను. అబ్రహాము సిగ్గునందక ఆస్వాదించబడెను. ఇదే విధముగా యోసేపు కూడాను ప్రభు కొరకు కనిపెట్టుకుని ఉండెను. ఆయన యవ్వనస్తుడై ఉండినప్పుడు ప్రభు ఇచ్చిన దర్శనములను కలలును ఆయనను విశ్వాసం వలన బలపరుచుకొని ప్రభు యొక్క సమయము కొరకు కనిపెట్టుకుని యుండు నమ్మికను ఇచ్చెను. కనిపెట్టుకుని ఉన్న యోసేపు సిగ్గునొందలేదు. దానికి బదులుగా ఐగుప్తు అంతటికి అధికారిగా హెచ్చింపబడెను. ప్రభు యొక్క సముఖమునందు ఎంతకెంతకు కనిపెట్టుకుని ఉందురో అంతకంతకు ప్రభు యొక్క మహిమ మీ యందు కనబడును. సూర్యుని వైపే చూచుచు చుట్టూతా తిరుగుతూ వచ్చుచున్న చంద్రుడు సూర్యుని వద్ద నుండి కాంతిని పొందుకొని రాత్రిపూట ప్రకాశించుచున్నది కదా. దేవుని బిడ్డలారా, మీరు ప్రభు కొరకు కనిపెట్టుకొని ఉండినట్లయితే ప్రకాశవంతమైన జీవితంను ప్రభు మీకు అనుగ్రహించును. నేటి ధ్యానమునకై లెమ్ము, తేజరిల్లము, నీ వెలుగు వచ్చి ఉన్నది, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1వ వచనం. నేటి వేద పట్టణము ఉదయము హోషేయ గ్రంథము 5, 6, 7 మరియు 8 అధ్యాయములు. సాయంత్రం ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.